హలో అందరికీ. చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి. మీకు అందరికీ తెలుసు కదా, మా ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారని. తన 20 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఫినిష్ చేసుకున్నారండి. మార్చ్ 31st 2026కి తన డ్యూటీ అయిపోయింది. తను డ్యూటీ జాయినింగ్ డేట్ వచ్చేసి 28 మార్చ్ 2006 అనమాట. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. సో ఈ వీడియో ఏంటంటే, ఇక్కడ తనకిచ్చిన రెస్పెక్ట్ తన ఫ్రెండ్స్ ఎలా ప్లాన్ చేశారనేది చూపిస్తాను. దీని తర్వాత మేము ఎలాంటి పార్టీ చేసామన్న వీడియో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఈ బైకుల్లో వెళ్తున్న భయ్య వాళ్ళంతా సర్వింగ్ చేస్తున్న వాళ్ళే. సో వీళ్ళ ఫేసెస్ ఎక్కడ చూపించకూడదు కాబట్టి మ్యాక్సిమం వీలైనంత నేను బ్లర్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ట్రై చేశాను. సో చాలా అంటే చాలా 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 బాగా జరిగిందండి పార్టీ. మేమున్న ప్లేస్లో ఇంత మంచిగా పార్టీ జరుగుతుందని మేము ఎవ్వరూ ఊహించలేదు. ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ అందరూ వచ్చారండి. మా సిస్టరు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు, అది మా మరిది, మా చెల్లి అందరూ వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. చాలా బాగా జరిగింది. సో ఈ వీడియోలో అంటే నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. బట్ ఈ వీడియో మీ అందరికీ చూపించాలి అని నేను అనుకున్నాను. సో మ్యాక్సిమం నాకు తెలిసినంతలో ఎడిట్ చేసి మంచిగా చేయడానికి మీకు చూపించడానికి నేను ట్రై చేశాను అనమాట. మా హస్బెండ్ పేరు ఆర్వి గౌతమ్ అండి. మాది అనంతపూర్ అనమాట. ఆంధ్రప్రదేశ్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, అనంతపూర్ డిస్టిక్ అండి మాది. సో స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. సో వైజాగ్లో చదువుకున్నారు. 10th అవ్వగానే ఇంటర్మీడియట్కే జాబ్ వచ్చేసింది తనకి. సో అప్పుడు జాయిన్ అయిపోయారనమాట. జాయిన్ అయిపోయి ఇప్పుడు రిటైర్ అయ్యారు. అంటే 20 ఇయర్స్ సర్వీస్ అనేది అంత ఈజీ విషయం ఏం కాదండి. అంటే అనుకుంటారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేసి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుందన్నమాట మనకు ఆ బాధ ఏంటి అని. ఎలాంటి ప్లేసెస్లో ఉండాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలు అవసరం వచ్చినా ఇంటికి వెళ్ళలేము. అలాంటివి ఎన్నో సిచ్యుయేషన్స్ మేము ఫేస్ చేసాం. మేమే కాదండి, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఫేస్ చేసి ఉంటారు. అది అంటే ఎవరికి చెప్పినా అర్థం కాదు, చెప్పినా విచిత్రంగా ఉంటుంది. మనం ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తేనే తెలుస్తుందండి ఎంత కష్టం అనేది. 20 ఇయర్స్ ఫినిష్ అయిపోయింది. సో హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళలేదు, వెళ్తాము ఇంకొద్ది రోజుల్లో. ప్రజెంట్ మా ఆయన జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో అది ప్రజెంట్ లైఫ్ అంతా చాలా డిఫరెంట్గా నడుస్తుంది. బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ ఇన్నింగ్స్ ఏంటి అనేది ఇంకా మేము ఏమీ అనుకోలేదు అనడానికి చెప్పడానికంటే, ఇంకా ప్రజెంట్ జాబ్ రాలేదు. జాబ్ వచ్చిన తర్వాత నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఏదో ఒక వీడియో రూపంలో. అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, మా బిల్డింగ్లో వాళ్ళు అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పానండి. అందరి కోఆపరేషన్తోనే ఇది అనేది సాధ్యపడింది. లేకపోతే ఇంత ఇదయ్యేది కాదు. మేం ప్లాన్ చేసింది కూడా ఇది కాదు, దానంతట అదే అంతా జరిగిపోయింది. అది నేనంటే చాలా ఎప్పుడు వీడియోస్లో కనిపించాను కదా, ఈరోజు మీ అందరి ముందుకు వచ్చామన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్, నేను, మా ఆయన, మా పిల్లలు అందరూ ఉన్నారండి ఈ వీడియోలో. చాలా బాగా అనిపించింది నాకు. అంటే పార్టీ జరగడం చాలా బాగుంది. సో నేను చెప్పాలనుకుంది అయితే ఏమీ లేదు. చూడండి, మీరే చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మాల వేసింది మా మామయ్య గారు అండి. ఆయన కూడా సివిల్ ఇంజనీరు, రిటైర్ అయ్యారు మా మామయ్య గారు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చి మాల వేస్తారు రెడ్ టీషర్ట్ వేసుకుని. ఆయన మా నాన్న. మా ఇద్దరిది అనంతపూరేనండి, ఇద్దరిది లోకల్ అనమాట. సో వాళ్ళు వచ్చారు ఇక్కడికి, అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు ఈ రిటైర్మెంట్ పార్టీ కోసం. ఇదిగోండి ఈయన మా నాన్న అనమాట. వెనకాల అక్కడ ఫ్రాక్ వేసుకుంది కదా, పింక్ ఫ్రాక్, తను మా పాప పేరు నందన. అండ్ ఇక్కడ మాల వేసింది నేను. నా పేరు సాయి ఉజ్వల. అదే మొత్తానికి మా యూజీఎన్కే స్టోరీ ఏంటంటే, యూజీఎన్కే అంటే ఉజ్వల, గౌతమ్, నందన, కుశల్. ఇదేనండి నా పేరు, మా ఆయన పేరు, మా పాప పేరు, మా బాబు పేరు అన్నీ కలిపి వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఆ కేక్ నేను చేసిందే. సో 20 ఇయర్స్ ఆఫ్ గ్లోరియస్ సర్వింగ్ టు నేషన్ అని చెప్పి చేశాను. అలా అప్లై చేసి క్రీమ్ పెట్టేశాను అనమాట. నాకు మంచిగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ మా పాప పూసేస్తుంది క్రీము.
అంటే ఇక్కడ మా మమ్మీ ఉంది, మా తోటికోడలు, మా చెల్లి, ఇక్కడ మా బిల్డింగ్‌లో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. చాలా జరిగిందనమాట పార్టీ అనేది. ఎప్పుడు నార్మల్‌గా కేక్ వీడియోసే తీస్తాను కానీ, ఇలాంటి వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేయలేదు కదా! ఫస్ట్ టైమ్ అప్‌లోడ్ చేస్తున్నాను మన ఛానల్‌లో. మంచిగా అనిపించింది నాకు కూడా. ఇక్కడ 2 స్టెప్పులేసామనమాట నేను, మా ఆయన. మా ఆయన సర్వీస్ అయిపోయిందన్న ఆనందంలో మా ఆయన స్టెప్పులేస్తే, నేను కూడా అదే ఆనందంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, నార్మల్ లైఫ్‌కెళ్ళిపోతాం అన్న హ్యాపీనెస్. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది మా పక్కింటి ఆమనమాట. తను కూడా చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ చాలామంది చాలా హెల్పే చేశారు. మన తెలుగు వాళ్ళున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ బొకే దొరకదు. ఆ మాల కోసం చాలా కష్టపడ్డాను. ఫైనల్లీ మాల దొరికి పార్టీ అయింది. ఇది మేమిచ్చిన పార్టీ అండి అందరికీ. ఇక్కడ మా ఆయన ఎలా సర్వీస్‌లో జాయిన్ అయిన జర్నీ అంతా చూపించాను. నేను ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి అని మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఫైనల్లీ 4 మెంబర్స్ హ్యాపీగా ఉన్నాము. డ్యూటీలో జాయిన్ అయిన డేట్ 28/3/2026. మా పెళ్ళి 2011లో జరిగింది. నేను పైన 2011 రాద్దాం అనుకున్నాను. మళ్ళీ మా పాప 2016లో పుట్టింది. మేము తన జర్నీలో ఎలా జాయిన్ అయ్యాము, ఇక్కడ మా బాబు జాయిన్ అయిపోయాడు. మా బాబు 2018లో పుట్టాడు. ఫైనల్లీ 2026కి మా ఆయన సర్వీస్ అయిపోయింది. రిటైర్మెంట్ హ్యాపీనెస్‌తో అంటున్నాం అనమాట అందరూ. సో, అలాగ జరిగింది పార్టీ. తర్వాత ఇప్పుడు అసలైన ఘట్టం. ఈ ఈ ఘట్టం జరగడానికొచ్చేసి మన తెలుగు అమ్మాయి ఉంది ఇక్కడ. కళ్యాణి అని తెలుగు వాళ్ళున్నారు. సో, అనంతపురం అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఈ ఘట్టం ఇది చేయాలి అని చెప్పి మొత్తానికి దండలేయించి మొత్తానికి అలాగా సరదాగా అయిపోయిందనమాట. ఇది తన ప్రోత్సాహంతోనే జరిగింది. వెనకాల వచ్చిన భయ్య వచ్చేసి ఇక్కడ మా పక్కింటి భయ్య అనమాట. సో, ఆ భయ్య వెనక్కి ముందుకి పెళ్ళిలో లాగుతాం కదా! అలాగా అదొకటి జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2 స్టెప్పులేసాము. ఆ స్టెప్పులేసిన తర్వాత ఇంక చాలు ఈ రోజుకి అనిపిచ్చేసింది. ఒకటేమో 30th మార్చ్ పార్టీ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న పార్టీ వచ్చేసి 31st మార్చ్ జరిగిందనమాట. సో, అంతా అప్‌లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. వీడియో ఎడిట్ చేయడానికి కూర్చొని టైం దొరకలేదు. అంటే బిజీగా నడిచింది. పార్టీలు, ఫ్రెండ్సు, ఇంట్లో వాళ్ళు అనేసి మొత్తానికి ఫైనల్లీ మా ఆయన రిటైర్ అయిపోయారు. సో, ఈ రోజుటికి ఇదే నేను చెప్పాలనుకుంది ఇదే అనమాట. అండ్ ఆల్ ది బెస్ట్ అనమాట మా ఆయనకి ఫ్యూచర్ కోసం. అండ్ మీ అందరి విషెస్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అవి పెట్టాను కానీ సరిగ్గా రాలేదు. ఇది మా ఆయన జర్నీ. ఒక్కలిగా వచ్చిన ఆయనకి నేను జాయిన్ అయ్యి ఇలా నలుగురితో మా జర్నీ అనేది